కార్డియోమయోపతి అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి చికిత్స విధానం? సో కార్డియోమయోపతి, కార్డియో అంటే హార్ట్, మయో ఈజ్ మజిల్, పతి ఈజ్ డిజీజ్. సో హార్ట్కి సంబంధించిన మజిల్ పనితీరులో ప్రాబ్లం ఉంటే దాన్ని కార్డియోమయోపతి అంటాం. కార్డియోమయోపతి దేనివల్ల అయినా కావచ్చు, వీటిల్లో వేరే వేరే ప్రాబ్లం వల్ల ఉంటే వాటిని చెప్తాం. కార్డియోమయోపతిలో మేము మామూలుగా వాడుకలో ఉండేవి కామన్గా యూజ్ చేసే పదాలు 3. ఒకటి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాము, 2 హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము, 3వది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అంటాం. డైలేటెడ్ కార్డియోమయోపతి పేరు డైలేటెడ్ కాబట్టి డైలేటెడ్ అంటే ఎన్లార్జ్ అయింది. సో హార్ట్ నార్మల్గా ఉండాల్సిన సైజ్ కన్నా పెద్దగా అయిపోయింది. పెద్దగా అయిపోవడం ద్వారా హార్ట్ పనితీరు సరిగ్గా అవ్వట్లేదు, దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటాం. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే హార్ట్ ఉండాల్సిన థిక్నెస్ కన్నా ఎక్కువగా థిక్ అయిపోయింది, మజిల్ నార్మల్ సైజ్ ఉండడం కాకుండా అబ్నార్మల్గా గ్రో అయిపోయింది, అది హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. 3వది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి. హార్ట్ ప్రతి హార్ట్ బీటింగ్తో ఎక్స్పాండ్ అవ్వాలి, కొలాప్స్ అవ్వాలి. ఇది ఎక్స్పాండ్ అవ్వట్లేదు, రెస్ట్రిక్ట్ అయిపోయింది, అది కంప్లీట్గా ఎక్స్పాండ్ అవ్వట్లేదు, అది రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి. సో వేరే వేరే డిజీజ్ కండిషన్స్ ద్వారా హార్ట్ మజిల్ పనితీరు ఈ 3 కేటగిరీస్లో మనకి ఫాలో అవుతుంది. డైలేట్ అవ్వచ్చు, హైపర్ట్రోఫీ అయిపోవచ్చు, లేదా రెస్ట్రిక్ట్ అయిపోవచ్చు. దానికి కారణాలు అనేకం. బీపీ, షుగరు, కొర్నరీ ఆర్టరీ డిజీజు, కొన్ని ఇన్ఫిల్ట్రేటివ్ డిజీజెస్, ఇన్ఫెక్షన్స్ వగేరా వగేరా రీజన్స్ ద్వారా 1 ఆఫ్ ద 3 ప్రెజెంటేషన్స్ ద్వారా హార్ట్ మజిల్ పనితీరు ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. సో ఈ హార్ట్ మజిల్ పనిచేయని మనం హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తాం. సో హార్ట్ ఫెయిల్యూర్ కెన్ బి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.